హనుమాన్ చాలీసాలో మొదటి శ్లోకమైన జయ హనుమాన జ్ఞానగుణ సాగర గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జయ కపీశతిహు లోక ఉజాగర గురించి తెలుసుకుందాం. కపి అంటే వానరులు. రావణాసుని బాధలు తట్టుకోలేక దేవతల ప్రార్థనకై శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించి దేవతల్ని వానరులుగా అవతరించమంటారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయాలని మన శివయ్య వానరుడిగా అవతరించి బ్రహ్మచారిగా ఉండి శ్రీ మహావిష్ణువుకి సహాయం చేయాలని పార్వతీదేవికి చెప్తారు. కానీ పార్వతి శివుని మాటలు విని చాలా బాధపడతారు. ఎందుకంటే ఇంత గొప్ప కార్యంలో నా భర్తకి నేను ఏ సహాయం చేయలేకపోతున్నానే అని. అలా బాధపడుతున్న పార్వతీదేవికి ఒక ఉపాయం తడుతుంది. అదేంటంటే పరమేశ్వరుడు వానరుడిగా అవతరిస్తే ఆ వానరుడికి నేను తోకనయ్యి నా భర్తకి సహాయం చెయ్యొచ్చు అని. అలా మన హనుమయ్య శక్తి రుద్రుల అంశతో పుట్టారు. కపీశ అంటే వానరులందరికీ రాజు. మన హనుమయ్య రాజుగా సింహాసనం మీద కూర్చోకపోయినా కిష్కింధ రాజ్యంలో వానరులందరి హృదయాల్లో పెద్ద పీట వేసుకొని కూర్చున్నారు. హనుమ ఎవరి పక్క ఉంటే వారికి విజయాన్నిచ్చి వారిని రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతారు. అందుకే మన హనుమయ్య సీతారాముల హృదయాల్లో ఎప్పుడూ ఉంటారు. జై శ్రీరామ్.